జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. మేడికొండూరు మండలం పేరేచల్లాలో కొండల్లో బాంబులు పెట్టి మరీ బ్లాస్టింగ్ చేస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాంబు బ్లాస్టింగ్ జరిగినప్పుడు నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియచేయడం కూడా జరిగింది. క్వారీల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొండలను తవ్వేస్తున్నారు. కొన్ని క్వారీల్లో సరైన అనుమతులు లేకుండానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వానికి రాయల్టీ పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం రావడం లేదు. కొండలను పూర్తిగా పిండి చేస్తూ భూమిలోకి 100 నుంచి 200 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరుపుతున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్, ఆర్టీఏ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారన్న ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. మేడికొండూరు పోలీసులు కేసు రాకుండా ఉండేందుకు లారీకి 1500 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అధిక లోడుతో లారీలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఈ లారీలపై ఆర్టీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. లారీకి నెలకు 15,000 చొప్పున ఆర్టీ అధికారులకు మైనింగ్ మాఫియా ఇస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుమ్ము, ధూళితో చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ భూములు, భూగర్భ జలాలు కాలుష్యానికి గురవుతున్నాయని తెలిపారు. ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందుతున్నారు. మైనింగ్ మాఫియా సిండికేట్ గా ఏర్పడి వ్యవస్థను శాసిస్తోందని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధికారులకు భారీగా మామూళ్లు అందడంతో చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మైనింగ్ పై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ క్వారీలపై ప్రభుత్వం, విజిలెన్స్ ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 40 క్వారీలు ఉంటాయి. 40 క్రషర్లు కూడా చాలా ఉన్నాయి. కనపడకుండా చాలా ఉన్నాయి. కొండలు ఉన్నాలేండి. మీరు అన్నట్టు దాంట్లో భూమిలోకే ఎన్ని కిలోమీటర్ల లోతో తవ్వేశారు ఇప్పటికి. అది కోరీలు అన్ని కిలోమీటర్ల లోతు తీయకూడదంట. కొండని తొలికెత్తడం వేరైతే మళ్ళీ కొండ కింద నుంచి కూడా తీస్తున్నారు. దుమ్ము మామూలుగా ఉండదు. బ్లాస్టింగ్ జరిగిందంటే దుమ్ము మామూలుగా రాదు. మధ్యాహ్నం పూట బ్లాస్టింగ్ కూడా జరిగిద్దిగా. కొండ పేలుస్తుంటారు కదా. అక్కడెక్కడో జరిగినా కూడా సౌండ్ ఇక్కడ దాకా వస్తుంది. మొన్న ఇక్కడ పేల్చారు. అసలు ఇది పడిపోయిందేమో అనిపించింది నాకైతే. ఈ షట్టర్ టగటగటగా అంది. మామూలు ఇచ్చి తీసుకొని లారీలు హెవీ టన్నేజీ పంపించటం, టైం ఏడాపాడు లేకుండా ఇది పేల్చడం మామూలుగా లేదు. ఆర్టీఓ దగ్గర నుంచి మామూలు అన్ని. నైట్ కాదు, చెప్పాలంటే అక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే చెప్పి బ్లాస్టింగ్ చేయాలంట. అదొకటి. ఇళ్లకు జనసంచారం దగ్గరలో అసలు బ్లాస్టింగ్ ఆపేసేయాలంట. 40 కోరి